రోజు అంటే ఈ 7th సీజన్లో ఫస్ట్ పేరు మేము బయటికి రాగానే సాంగ్ చేయడం నేను శుభశ్రీ. అదే మీరు హీరో, ఆమె మీ హీరోయిన్ మారింది అంతే. అశ్విని ప్లస్ లో శుభశ్రీ వచ్చింది కదండి. అంటే అశ్విని నేను బిజీ ఉన్నాను కదా ఆమె. ఇక ఆమె బిజీ ఉండడం వల్ల అదే శుభశ్రీ తర్వాత చేస్తా ఇప్పుడు చేయలేను అన్నది. సరేరా అని చెప్పాను నేను. శుభశ్రీ తోటి సాంగ్ చేశారు మొత్తానికి అయితే. అత్తగారు పెట్టిన కొత్త వాచ్ మొత్తానికి. ప్లస్ ఇప్పుడు ఇది తర్వాత వచ్చే పండగ సంక్రాంతి కూడా అంటే అపీలింగ్ ఉంటుంది ఆ సాంగ్ యాక్చువల్ గా టైటిల్ ప్రకారం చూస్తే కనుక. అవును. సో మరి ఎలా వచ్చింది సాంగ్ అంతా కూడా? అసలు ఆ సాంగ్ నిజంగా చెప్తున్నా కదా, చాలా అసలు అందరూ ఒక పండగ, సంక్రాంతి పండగ లాగా చూసుకుంటారండి. ఈ పాట అత్తగారు పెట్టిన కొత్త వాచ్ అంటే అత్తగారింటికి వస్తారు అందరు సంక్రాంతికి. అత్తగారింటికి వచ్చేటోళ్ళు అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. అంటే వాళ్ళ భార్య పిల్లలతో ఎలా కలిసి ఉంటారో, అంటే వాళ్ళ ఈ హీరోయిన్ ని వాళ్ళ మిస్సెస్ లో చూసుకుంటారు అందరూ. హీరోను వాళ్ళ భర్తలాగా అంత చక్కగా ఉంటది సాంగ్. అంటే కొత్తగా పెళ్ళే జంటకి చాలా బాగుంటది. ఇష్టపడ్డ జంటలు, ఇప్పుడు ఒక అమ్మాయిని ఇష్టపడతాం మనం అంటే బాగా హెల్దీగా ఉంటుంది సాంగ్, చీప్ ఉండదు. ఆ హెల్దీనెస్ లో అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడ్డప్పుడు తను ఎక్కడ మిస్ అయిద్దో అనేటువంటి బాధలో, అత్తగారు పెట్టిన కొత్త వాచి లెక్క నేను పొద్దుమాపు చుట్టూ తిరుగుతున్ననే, అందమైన పొల్ల నిన్ను కళ్ళ ముందు పెట్టుకొని రందితోని సచ్చి బతుకుతున్ననే, కత్తిలాంటి సూపుతోటి కస్స కస్స పొడిచినావే పిల్లో, సంజీవి లాంటి నవ్వుతోటి జీవమే పోసినావి మల్లు. ఇట్లా మీరు మామూలుగా అక్కడక్కడే అవలేలుగా పాటలు అల్లేసి పాడేస్తుంటారు. ఈ పాట ఎక్కడదంటండి, ఇప్పుడు నాకు సారే ఇది ఓపెన్ చేస్తారు, ఈ సాంగ్ ని ఇనాగ్రేట్ చేస్తారు. నేను అడిగాను స్టేజ్ మీద నాకు సార్ని, సార్ ఈ పాట మీరు ఇనాగ్రేట్ చేయాలి. ఎందుకు అంటే శ్రీలీల వచ్చినప్పుడు, హీరోయిన్ శ్రీలీల స్టేజ్ మీద ఉన్నప్పుడు శ్రీలీల గారు అప్పుడు పాడించారు నాతో ఈ పాట. అది నేను అప్పటికప్పుడు వచ్చిన పాట ఇది. సో ఇది నాతో పాడిస్తే నేను అనుకున్నాను, చాలా మంది అడిగారు బయటకు వచ్చి, శ్రీలీల మీద పాడిన పాట ఎట్లాగో శ్రీలీల గారు నాకు హీరోయిన్ గా అయితే రాలేరు కదా, అంత సీన్ నాకు లేదు కాబట్టి, సరే ప్రస్తుతం మన హీరోయిన్ మేము కూడా హీరోలకి కొంచెం మేము ఎదుగుతున్నాం, మేము ఎదగాలిగా, అందుకనే ఏమంటే శుభశ్రీ నేను ఎన్నుకొని ఈ పాటకు ఆ అమ్మాయి యాప్ట్. ఎందుకంటే ఇందులో ఆమె అంటే ఆ స్ట్రక్చర్, అంటే ఆ హీరోయిన్ స్ట్రక్చర్ ఏతుందో దానికి సంబంధించినటువంటి లిరిక్ అందాన్ని పొగిడే ఆ హొయలు అందాలు, ఎందుకంటే ఆమె కరెక్ట్ గా ఒక శిల్పం లాగా ఉంటుంది ఆ అమ్మాయి, చాలా బాగుంటుంది. ఆమె చాలా బాగా మెయింటైన్ చేస్తుంది, చాలా బాగా కష్టపడుతుంది ఆమె. సో అది గమనించి నేను ఆమెను చెప్పగానే, బోలేజీ మీతో అసలు ఏంటండి మీరు హీరో అండి, ఆమె బయట నుండి చూసింది కదా, అసలు మీరు నా ఫ్యాన్, నాకు హీరో ఎంత బాగా నచ్చారో మీరు నాకు బిగ్ బాస్ హౌస్ లో అని ఆమె చెప్పడం, ఆమెతో నేను పాట చేయడం. అంటే యాక్చువల్గా బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత ఈ సాంగ్ చేశారు. ఓకే, అది కాకుండా ఇంకా మీ జీవితంలో రెగ్యులర్ లైఫ్ స్టైల్లో వచ్చిన మార్పులు ఏంటి? అంటే మీ కెరీర్ పరంగా కావచ్చు, అదర్ దెన్ దట్ ఏ మీ 600 తేడా ఉంది. అంత తేడా ఉంది నా జీవితం 6 ఉండే. అంటే ఏ రకంగా అంటే నేను జనరల్గా ఎన్నో పాటలు యూట్యూబ్ సాంగ్స్ అవి చేస్తూ అందరికీ చేస్తూ వస్తున్నాను. సినిమాలు చాలా చేశాను నేను, కొన్ని సినిమాలకు మ్యూజిక్ చేశాను. అలాగే రవితేజ లాంటి వాళ్ళకి పెద్ద హీరోలు కూడా పాడాను. పాడుతూ వస్తున్న క్రమంలో నేనంటూ అసలు ఎవరు అనేది ఎక్కువ గుర్తుపట్టకపోయేటన్నాను. బతుకమ్మ, బోనాలు, యూట్యూబ్ ప్రైవేట్ సాంగ్స్ చాలా, తమ్ముడు సౌండ్ పెట్టి గిప్పని గుద్దుతే బేస్ గుమ్మని రావాలి అని తెలుసు నా వాయిస్ అంతా, కానీ నేనని తెలియదు చాలా మందికి, అదంతా డీజేలలో మోగేది. ఇలాంటి పాటలు ఎన్నో ఉన్నాయి నాకు, ఢిల్యం బల్యం కొడుకలు బెల్లం దర్వాజన, ఇలాంటి మ్యూజిక్ దీనికి. ఇలాంటి బతుకమ్మ, బోనాలు అన్ని రకరకాల పాటలు చేశారు అన్ని, కానీ బట్ మీరని తెలియదు. సో అలాంటి తరుణంలో ఇప్పుడు నేను ఇష్టపడ్డా అనే పాటతో కొంత వెళ్ళా జనాల్లోకి. ఇప్పుడు 600 కాకుండా ఒక 1600 అనుకోండి, 16 వరకు వచ్చిన 6 నుంచి ఆ కష్టపడ్డతో. అట్లాంటి సాంగ్ నేనే యాక్ట్ చేయడం, నేనే రాసి, నేనే మ్యూజిక్ చేసి నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు. చిన్నపిల్లలు నచ్చింది పాట. కట్ చేస్తే ఇప్పుడు ఈలోగా ఈ పాటను బిగ్ బాస్ వాళ్ళు కూడా చూశారు. తర్వాత నాకు అక్కడి నుంచి పిలుపు వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్గా, సార్ మీరు ఇంటర్వ్యూకి రండి అని. వస్తే నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. వెళ్ళగానే వెంటనే ఇంటర్వ్యూ వెళ్ళిన 1 వీక్కే మళ్ళీ నాకు ఫోన్ వచ్చేసింది. నేను ఫస్టే సెలెక్ట్ అయ్యాను యాక్చువల్గా. అన్నపూర్ణలోకి కూడా వెళ్ళాను. స్టార్టింగ్ లో నేను రావాలి బిగ్ బాస్ లో, మధ్యలో వైల్డ్ కార్డ్ వాళ్ళే వచ్చారు నా దగ్గరికి వచ్చి, మళ్ళీ సార్ మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వండి బాగుంటది అని అంటే, సరే మరి వాళ్ళ లెక్కలేంటో తెలియదు నాకు, నేను వాళ్ళని గౌరవించాను. నేను చెప్పాను కదా, నీట ముంచినా పాల ముంచినా వాళ్ళదే దయాయిగా, వాళ్ళు మనకు అవకాశం ఇచ్చిర్రు గొప్పగా, కాబట్టి వాళ్ళ మాట మీద నేను గౌరవించి, నేను ఎవరికి ఎదురు చెప్పా, నాకున్న అలవాటు అది.
ఆపర్చునిటీ ఇస్తే నేను జీవితాంతం గుర్తుంచుకుంటా. నేను నాకు విశ్వాసం ఎక్కువ. ఒకసారి అన్నం పెడితే 100 ఏళ్ళు గుర్తుంచుకుంటా ఎస్ ఆ మనిషి మెంటాలిటీ.